ఈ రకంగా కొండాదేవన్న ఒక మంచి మాట చెప్పిండు. యూత్ అనేటువంటి ఒక వింగ్ను తయారు చేయాలనేటువంటి మాట చెప్పిండు. అది చాలా పెద్ద మంచి మాట. వీలైతే ఆ ఫోర్స్ను తయారు చేయాలి. వీలైతే 5 లక్షల మంది అని చెప్పారు. 5 లక్షల మందితోని ఒక ఫోర్స్ను తయారు చేస్తే 5 ఏళ్లలో రాష్ట్రం మీ చేతి కాడ పెడతాం. దా చేసి చూపెట్టు. ఇంకా అనేక మంది కుల బాంధవులు వివిధ పార్టీల్లో వివిధ వర్గాల్లో ఉండి పనులు చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఉండండి, ఎక్కడన్నా ఉండని మనకు ఏమి చేయగలుగుతామో వాళ్ళ కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం ఏం చేయగలుగుతామో అది చేస్తూ పోతూనే ఉండాలి. చాలా మంది చాలా చెప్తా ఉంటారే, మీది మా పార్టీ మీ పార్టీ ఎక్కడరా భయ్, నువ్వు అక్కడ మనది ఇక్కడ అని చెప్పని అంటా ఉంటారు. కానీ 300 కాపురాలు అయితే నాకు అట్లా కనిపించాలి. ఏ పార్టీల్లో ఉండని వాళ్ళు ఒక్కింట్లోకి రాగానే అందరూ ఒకటే అడుగుతారు. మళ్ళా ఇది ఒకటైతే కనిపించింది, ఐక్యత కనిపించింది. కులం అనేది పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక ఐక్యత రాగం, అది 300 కాపుల్లో గొప్పగా కనిపించింది. దానికోసం కృషి చేసినటువంటి కొండాదేవన్న లాంటి వాళ్లకు, వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 11వ వార్షికోత్సవం నుంచి ఒక్క రిక్వెస్ట్ ఈ సభ కూడా పెడుతున్నా. 5 లక్షల మందిని తయారు చేసే ప్రక్రియలో నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తూ పెడతా. ఈ 5 లక్షల మందిని తీసుకొస్తే నీవు ఏది డిమాండ్ చేయాల్సిన పని లేదు, అన్నిటికి వచ్చి లైన్ కడతాయి. అసలైంది జరగాల్సింది కదని నేను ఈ మహాసభ కూడా పెడతా ఉన్నా. దయచేసి పెద్దలు కూడా సపోర్ట్లు పెడితే అంగీకరించినట్టే. ధన్యవాదాలు. ఇది ఒకే ఒక్క మాట మీ ముందు పెడతా ఉన్నా. ఎట్లాగో అధికార పక్షంలోనే ఉన్నాం కాబట్టి మేము డిమాండ్ చేసుకునేది ఏం లేదుగా. సీనన్న కానీ నేను కానీ అవకాశం ఉంటే మంత్రి పదవి అయితే సీనన్నకు దక్కాలి. ఎప్పుడు దక్కుతో చూస్తా ఉన్నాం.